అమరావతిలో 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రజాధనంతో ఆ విగ్రహాన్ని కడుతున్నామని చెప్పేసి నిన్న మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నిధితో కానీ ఎన్టీఆర్ ట్రస్టుకు సంబంధించినటువంటి డబ్బులతో కానీ అది కట్టుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్రంలో నిరుద్యోగతకు ఉద్యోగాలు ఇవ్వాలంటే డబ్బులు లేవంటున్నారు. నిరుద్యోగ భృతి అడిగితే సాక్షాత్తు లోకేష్ గారే విద్యార్థి యువజన సంఘాలతో మా సమావేశం జరిగినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, అందువల్ల నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు పర్యటనలు చేయడానికి, ఫ్లైట్ల్లో తిరగడానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. విగ్రహాలకి వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 3,000 రూపాయలు ఇచ్చి నిరుద్యోగ యువతకి ఆదరగా నిలవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు సరికాదని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఆలోచన మానుకొని వాళ్ళ సొంత డబ్బులతో 1750 కోట్లు కాకపోతే 2,500 కోట్లు ఖర్చు పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు.